హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. మంచి స్పైసీ రెసిపీతో మీ ముందుకైతే ఈ రెసిపీని అయితే తీసుకొచ్చాను. 1 కేజీ వరకు చికెన్ అయితే వండేస్తున్నాను. 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు నూనె తీసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక 2 బిర్యానీ ఆకులు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, వీటిని కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటన్నింటినీ ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికినాక ఇందులోకి కొద్దిలంత కొత్తిమీర, కొంచెమంత పుదీనా రెండింటిని ఇలా ఆయిల్లో వేయించుకుంటే మనకు రెసిపీ అనేది మటన్ రెసిపీ సూపర్ టేస్టీ వస్తుందండి. ఇప్పుడు కేజీ మటన్కి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రెష్ది అయితేనే మనకు ఘాట్ ఎక్కువ ఉంటుంది, మంచి స్పైసీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక పచ్చి పోయే వరకు మంచి వేగిన స్మెల్ వచ్చినాక ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా మనము కర్రీ చేసుకునేటప్పుడు గిన్నె అనేది చాలా వెడల్పుగా ఉండాలి. వెడల్పుగా ఉంటే మనకు ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఐ ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ముక్కల్లో ఉన్న నీరు అనేది వచ్చేస్తుంది. ఇలా వాటర్ మొత్తం వచ్చేసినాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇది ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇందులో ఉండే ఎసరు మొత్తం పోయి మటన్లో నుండి మంచి ఆయిల్ అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకు అయితే మటన్ అయితే బాగా ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ సపరేట్ అయిపోయింది, వాటర్ అయితే ఒక్క చుక్క లేదు. మటన్ అయితే మంచిగా నూనెలోనైతే మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు అడగంటకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి. ఓకేనా? కలుపుకుంటేనే మటన్ అనేది మనకు అన్ని సైడ్లు బాగా ఉడుకుతుంది. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు రుచికి సరిపడు కారపొడి అయితే వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని అలాగే 1/4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇలా స్పైసీ వేసినాక ఇలా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ కారాన్ని కూడా మంచిగా ముక్కలకు పట్టేలాగా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరోసారి కలుపుకున్నాక ఇందులోకి ఎసరు అయితే పోసుకోవాలండి. ముక్క మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, మనకు ముక్కలు అయితే మంచిగా ఉడికి చిక్కటి గ్రేవీ అయితే రెడీ అయింది. ఇలా కొంచెం గ్రేవీ చిక్కబడినప్పుడు ఇందులోకి గరం మసాలా అయినా పర్లేదు, మటన్ మసాలా అయినా పర్లేదండి. కొంచెం అంత మసాలా వేసుకొని లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా అవాయిడ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన మటన్ స్పైసీ రెసిపీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ అయిన టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.